చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడ
సొగసులు మురిపించును మనసులు. ఆపేసరే పాడండి. హిమగిరి సొగసులు మురిపించును మనసులు. చిగురించు ఏవో ఏవో ఊహలు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు. నే కొలిచెదరా నన్నెన్నడు మరువగురలు మల్లెలుగా. నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువగురా. కృష్ణ మనసే కోవెలగా మమతలు మల్లెలుగా. గోరింట పూచింది కొమ్మలే గుండ. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది ఎర్రని చుక్క. ఎంచక్క పండేన ఎర్రని చుక్క. చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష. కన్నే పేరంటానికి కలకాలం రక్ష. గోరింట పూచింది కొమ్మలే గుండ. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఆరు బొమ్మ రావేనే పందిట్లో పెళ్లి జరిగేనే. బంగారు బొమ్మ రావేనే పందిట్లో పెళ్లి జరిగేనే. కళ్యాణ శోభ కనగానే కనులార తనివి తీరేనే. బంగారు బొమ్మ రావేనే పందిట్లో పెళ్లి జరిగేనే. అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట. అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట. మీకు నాకు చెల్లంట లోకమెల్లగోలంట టామ్ టామ్ టామ్. అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట. అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట. మీకు నాకు చెల్లంట లోకమెల్లగోలంట టామ్ టామ్ టామ్. భూదేవి గారు అందరం చూసాం అక్కడ కూర్చొని. కర్టెన్ ఓపెన్ అవగానే 90 మంది పిల్లలు చక్కగా డ్రెస్సులు వేసుకొని నగలు పెట్టుకొని వాళ్ళు పాటలు పాడుతుంటే సావిత్రి గారి పాటలన్నీ ఆహా ఎంత అందంగా ఉంది. 90 మంది సావిత్రులు స్టేజ్ మీద చూస్తున్నావే అనిపించింది నాకైతే నిజంగానమ్మా. ఎందుకంటే పాట పాడేవాళ్ళు పాటే పాడతారు, పాట మీదే దృష్టి పడదు. కానీ ఆ పిల్లలందరినీ చూస్తే సావిత్రి గారు నటించినట్టు నటించేశారు అన్నీ కూడా. ఎంత అద్భుతంగా చేశారండి. నా వీడియో కెమెరాలో నా ఫోన్లో ఇవన్నీ కూడా తీసుకున్నాను ఫోటోలు. చిన్నపిల్లలు అందరూ నుంచోటం చూస్తే నాకేదో అమ్మకి ఒక పెద్ద కిరీటం పెట్టినట్టుంది. ద వే దే వర్ స్టాండింగ్, అది ఆ పెద్ద కిరీటం అమ్మకి అలా పెట్టినట్టుగా ఉంది. అందులో చిన్నపిల్లలు ఒక్కొక్కళ్ళు ఎంత చక్కగా ఫుల్ అభినయంతో ఇలా అంతా చేస్తూ చేతులంతా ఊపుతూ ఎంత చక్కగా ఐ వాజ్ రియలీ ఎంత ఎంజాయ్ చేశానంటే అసలు చెప్పలేను. అంత హ్యాపీగా ఉంది ఈరోజు. ట్రూ హ్యాపీ బర్త్డే వాళ్ళ అమ్మకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసినటువంటి 90 మంది చేత 90వ జయంతి రోజు 90 మంది చేత మీరు ఆ పాటలన్నీ పాడిస్తుంటే
మురళీమోహన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరి ముఖంలో సావిత్రమ్మ కనపడుతుంది అని ఆయన చెప్పారు. అది కూడా నేను అనుకున్నా. ఇంకోటి ఏమంటే పునర్జన్మ అనేది ఉంటుంది. ఉంటే ఈ పాపల్లో కూడా ఒక పాప ఆ పాపగా మన సావిత్రమ్మ గారు జన్మించి ఉంటారని నేను అనుకున్నా. అంత హావభావాలతో చేశారు. ఆ చిన్నపిల్లలు చూస్తుంటే అసలు టెన్షన్ అనేది ఎక్కువ టెన్షన్తో వచ్చి కూర్చుంటే ఆ పాటలంతా అయిన తర్వాత వాళ్ళ హావభావాలు చూసిన తర్వాత మొత్తం మర్చిపోయి మళ్ళీ ప్లస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంతటి గొప్పగా ప్రారంభం చేయించినటువంటి కార్యక్రమం ఇది.